మీరు నాతో తమాషా చేస్తున్నారు కదా, నాకు అర్థమైందిలేండి. ఇక మీరు నన్ను ఏడిపించింది చాలు, వదిలేయండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తమాషా చేయడం ఏంటి, ఏడిపించడం ఏంటి? ఆ అవసరం నాకేం పట్టలేదు. ఇంతకీ మీరనేదేంటి? మాకెవరికి చెప్పకుండా పేపర్లో ఎందుకు ఈ న్యూస్ వేయించారు? నిజం చెప్తున్నాను జయంత్ గారు, మీరు చెప్పేంత వరకు నాకు ఈ విషయం తెలియనే తెలీదు. మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మీకే తెలియాలి జయంత్ గారు. మాకు తెలియదని చెప్తున్నాం కదా. మీకు తెలియకపోతే ఏంటండి, మీ వారికి తెలుసుండొచ్చు కదా, ఆయనే పేపర్లో యాడ్ ఇచ్చుండొచ్చు కదా. ఈ విషయం నాకు తెలియక కాదు రత్నమాల గారు, ఆయనకి ఫోన్ చేసి అడిగాను. నేను చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు. పేపర్ చూసి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావని నన్ను తిట్టారండి తెలుసా? తిట్టడం దేనికి జయంత్ గారు? మరి కన్న కొడుకు పెళ్లి మాకు తెలియకుండా పేపర్లో వస్తే ఓ తండ్రికి ఆయనకి కోపం రాదా? కరెక్టేలేండి. మరి ఆయనకి తెలియకపోతే ఇంకెవరై ఉంటారు? రామారావు గారు ఉన్నారు కదా, ఆయన అయి ఉంటారు. ఈ వార్త తెచ్చిందే మా బావగారండి. ఎంత కోపంగా వచ్చారో మీకు తెలియదు రత్నమాల గారు. ఉన్నామనుకున్నారా, పోయామనుకున్నారా? ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా పేపర్లో ఎలా వేయిస్తారని మమ్మల్ని చెడమడ తిట్టి వెళ్లారు. జయంతి గారు, నాకొకటి అర్థం కావడం లేదు. పేపర్లో ఎవరు వేయించారో తెలీదు, ఓకే, వచ్చింది గుడ్ న్యూసే కదండి. జస్ట్ సెలబ్రేట్ అని చేసుకోకుండా ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? నీకిది సంతోషకరమైన వార్తే, మాకు కాదు కదా. అదేంటండి, మీకు సామాన్యం చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం ఉందో లేదో అన్నది ఇక్కడ విషయం కాదండి. మాకెవ్వరికీ తెలియకుండా ఫోటోలతో సహా పెళ్లి తేదీ ప్రకటన పేపర్లో రావడం విషయం, అది ఎంత తప్పండి? మీరు ఫీల్ అవుతున్నారు కానీ అసలు నాకు ఇందులో తప్పేమీ కనిపించడం లేదు. నాకు కనిపించట్లేదు చెల్లి. ఇది నిజంగా మంచి వార్తే కదా అక్క. నువ్వు ఊరుకో. ఊరుకో చెల్లి, తెలిసిన వార్త శుభవార్తే అనుకో. కాదు కాదు, ఈ విషయాన్ని ఇక్కడ కాదు, తేల్చాల్సిన చోట తేలుస్తా. నిన్ను రోడ్డు మీద గొడవ పెట్ట, ఎవరైనా చూస్తే చండాలంగా ఉంది. ఏవైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకో. అప్పటి వరకు కంట్రోల్ సార్. నో సూర్య, అప్పటి వరకు నేను ఆగలేను. వీడు చేసిన పనికి ఇక్కడే వీడికి పనిష్మెంట్ ఇవ్వండి నా మనసు కూల్ అవ్వదు. ఇదిగో వాడు వీడు అంటే బాగోదు చెప్తున్నా. నువ్వు చేసింది బాగుందా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? టెల్ మీ. ఎలా కనపడుతున్నావు వీడియోలో చూపించగా తెలియట్లేదా? చంద్ర నువ్వు ఆగు. ఆగుతున్నాను కాబట్టి ఇది రెచ్చిపోతుందనియా. ఈ రోజు ఏదో ఒకటి తేలాల్సిందే. దీన్ని వదలను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వు రాగి అన్నావంటే కాల్ కిందేసి నలిపేస్తా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు నన్ను కాలు కిందేసి నలపడం కాదు, నేనే నీ పీక నొక్కి ఏంటే రెచ్చిపోతున్నావు? నువ్వేంట్రా బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఇవ్వడం కాదు, చెప్పింది చేస్తా. చేసిందే చెప్తా. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. చెయ్యి చూద్దాం. మీకే చెప్తున్నాను, ఆగండి. సామాన్య, వాడు చేసింది తప్పే కాదను, ఏదో సరదాగా చేశాడు. డోంట్ డ్రాగ్ ఇట్ టూ ఫార్. సామాన్య, లీవ్ ఇట్. ఓకే సూర్య, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను. కాకపోతే వన్ కండిషన్. చేసిన మిస్టేక్ కి చంద్ర నాకు సారీ చెప్పాలి. సూసైడ్ అయినా చేసుకుంటానేమో కానీ నేను నీకు మాత్రం సారీ చెప్పను. చూసావా చూసావా సూర్య, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో? ఇలాంటి వాడి గురించా వదిలేయమన్నావు? ఇక నువ్వేం పట్టించుకోకు, నేనే తెలుసుకుంటాను. ఏం తెలుసుకుంటావు? బెదిరిస్తున్నావా? ఇక్కడ నీ మాటలకి బెదిరిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి నువ్వు? నువ్వేంటి? అసలు నువ్వేంటి? నువ్వేంటి? అసలు నిన్ను ఇలా కాదు. స్టాప్ ఇట్. నువ్వు చంద్రని ఎన్నిసార్లు టీచ్ చేయలేదు? ఇది అంతే. లీవ్ ఇట్. ఇప్పుడు ఆ రెంచి కనపడకపోతే ఈ రోజంతా మనం రోడ్డు మీదే ఉండాలి. పదని వెతుకుదాం.
ఫోన్ కలవట్లేదేంటి? హలో అక్క, చెప్పు. సూర్య, ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఎక్కడున్నారు మీరు? హలో 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 సూర్య, నేను చెప్తుంది వినిపించట్లేదా? హలో, వాయిస్ బ్రేక్ అవుతుందక్క. నీ వాయిస్ నా క్లారిటీ ఉంది. సిగ్నల్ సరిగ్గా లేవక్క. రే సూర్య, నీ వాయిస్ నా క్లారిటీగా వినిపిస్తుంది. నేను చెప్పేది విను. నీకు సామాన్యకి పెళ్ళని పేపర్లో వచ్చింది. పెళ్ళా? నీకు సామాన్యకి రా. ఏంటి? నాకు సామాన్యకు పెళ్ళా? హలో హలో సూర్య, సూర్య, అక్క, నువ్వు చెప్పేది నాకు సరిగ్గా వినిపించడం లేదు. హలో సూర్య, వాయిస్ బ్రేక్ అవుతుందక్క. హలో హలో అక్క. హలో. వీడు విన్నాడా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? సిగ్నల్ లేనట్టుంది. వీళ్ళెక్కడున్నారో ఏంటో. సూర్యకి ఈ విషయం తెలిసేదెలాగా? సూర్య, మనిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? పద్మ ఫోన్ చేసి చెప్పిందంటే ఖచ్చితంగా ఇది నిజమే అయి ఉంటుంది. గ్రాండ్ ముహూర్తాలు చూసేసి ఉంటుంది. వావ్, నేను నమ్మలేకపోతున్నాను సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ సూర్య. ఐఎమ్ రియల్లీ వెరీ 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 హ్యాపీ. yes. సూర్యకి నాకు పెళ్ళి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. చూడండి ఎంత పని జరిగిందో. చూడండి. ఎవరిది పని? తెలీదు అత్తయ్య గారు. తెలియకుండా మన ఇంటి విషయం బయటికి ఎలా వెళ్ళింది? చెప్పండి. సావిత్రమ్మ గారు, ఇచ్చింది ఎవరైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ కాదు కదా. సూర్య సామాన్య ఎలాగూ పెళ్లి చేసుకోబోయే వాళ్లే కదా. అదెప్పుడు? ముహూర్తాలు రోజులు చూసుకుని అన్ని కుదిరాక. అంతేకాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాదే. మీకు అనుకూలంగా ఉందని విషయాన్ని మీరు సమర్థించకండి. అలా అని కాదు సావిత్రమ్మ గారు, మ్యాటర్ బయటకు వచ్చేసింది కదా. విషయం పబ్లిక్ అయిపోయిన తర్వాత అది నిజమైనా అబద్ధమైనా ఆ డేట్ కి పెళ్లి చేసేయాలి కదండి. లేదంటే నా బేబీ జీవితం ఏమైపోతుంది? మీరు కొంచెం మా సైడ్ కూడా ఆలోచించండి. ఓకే, ఒక ఆడపిల్ల తల్లిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా తెలియని లగ్నంలో వాళ్ళు పెళ్లి చేసావంటే ఏమైపోతారు? వాళ్ళు నాశనం చేయలేం కదా వాళ్ళ జీవితాల్ని. రత్నమాల గారు, జనాలదేముందండి, మనం ఏం చెప్తే అదే వింటారు. మంచి రోజు మంచి ముహూర్తం చూసుకున్న తర్వాత ఇంకొక పేపర్ స్టేట్మెంట్ ఇప్పిద్దాం. ఎందుకులేండి, ఆ డేట్లోనే చేస్తే బెటర్ ఏమో. మా స్వామీజీని అడిగాను, చాలా బాగుందని చెప్పారు. మీరింకా ఆ స్వామీజీనే లెక్క చేస్తున్నారా? నిన్న నేనంత చెప్పిన తర్వాత కూడా మీరు నా మాటను ఏమాత్రం లెక్క చేయలేదన్నమాట. అసలు ఇంతకీ ఎవరండి ఆ స్వామీజీ? వారు ఎక్కడుంటారో కొంచెం చెప్తారా? కోపం తెచ్చుకోకండి సావిత్రమ్మ గారు. మీ మాటల్ని పక్కన పెట్టడం నా ఉద్దేశం కాదు. అలవాట్లో పొరపాటుగా మా స్వామీజీకి ఫోన్ చేశాను.
అంతే. పోనీ మీ స్వామీజీ ఉన్నారు కదా, ఆయనకే ఫోన్ చేసి ఈ డేట్ చెప్పి వాళ్ళిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయో మీరే అడగండి. అడిగితే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. సరే, కానీ రత్నమాల గారు ఏమైనా సరే ఆయన చెప్పిందే మేము వింటాం. పద్మ, స్వామీజీ గారికి ఫోన్ కలిపివ్వు. అలాగే నానమ్మా. హలో, నమస్తే అండి. వజ్రపాటి వారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. స్వామీజీ ఉన్నారండి? ఉన్నారండి. మా నాన్నమ్మ మాట్లాడాలన్నారు. కొంచెం ఫోన్ ఆయనకిస్తారా? ఇస్తానండి. గురువుగారు, వజ్రపాటి వారింటి నుంచి ఫోన్ వచ్చింది. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడారంట. నానమ్మ, స్వామీజీ గారు. పద్మ, స్పీకర్ ఆన్ చేయి. అంటే ఒకేసారి అందరం వినేయచ్చు కదండి. మళ్ళీ మీరు మాకు అంతా చెప్పి స్ట్రెయిన్ అయిపోతారు కదా, అందుకని. పద్మ, స్పీకర్ ఆన్ చేయమ్మా. స్వామీజీ గారు నమస్కారం అండి. చెప్పండి సావిత్రమ్మ గారు. ఈ నెల 22వ తారీఖున ఏదైనా మంచి ముహూర్తం ఉందా అండి? ఈ నెల 22న దేనికి ఏం చేయబోతున్నారు సావిత్రమ్మ గారు? సావిత్రమ్మ గారు, నన్ను స్వామీజీతో మాట్లాడమంటారా? నేను స్వామీజీతో అన్ని వివరంగా మాట్లాడతాను. స్వామీజీ గారు, రత్నమాల గారు మీతో మాట్లాడతారంట. ఆవిడే మీకన్నీ వివరంగా చెప్తారంట. విని మీరేం చెప్తారో చెప్పండి. నిర్ణయం మాత్రం మీదే. అలాగే అమ్మా, ఇవ్వండి. పద్మ, మాట్లాడించు. తీసుకోండి. హలో, చెప్పండమ్మా. నేను రత్నమాలని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. స్వామీజీ, హలో. హలో. సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. నేను అలా వెళ్ళి మాట్లాడి స్వామీజీతో వివరంగా చెప్పొస్తాను. హలో. హలో స్వామీజీ. హలో స్వామీజీ, మీకు వినిపిస్తుందా అండి? వినపడుతుందమ్మా, మీరు చెప్పండి. ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవండి. మీ మాట కొంచెం కొంచెం వినపడుతుంది. నాకు వినిపిస్తుందమ్మా. నేను చెప్పేది మీకు వినపడుతుందా? నేను చెప్పేది మీకు వినపడుతుంది కదా? అది చాలండి. మీరు చెప్పేది కాస్త నేను అర్థం చేసుకుంటాను. ముందు విషయం ఏంటో చెప్పమ్మా. చెప్తాను స్వామి. ఇప్పుడు మీకు ఫోన్ ఎందుకు చేశామంటే, మా అమ్మాయిది సూర్యది జాతకాలు మీ దగ్గరున్నాయి కదండి. ఒకసారి మీరు చూసి ఈ నెల 22 వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో మీరు చెప్తారని. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందమ్మా? పెళ్లి గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు? 22 మంచి ముహూర్తమా చెడ్డ ముహూర్తమా అని కాదు. ఆ అబ్బాయికి ఇంకా పెళ్లి గడియలు రాలేదు. నే చెబుతా కదా ఎప్పుడనేది. అలాగా అలాగా స్వామీజీ, 22 మంచిదే అంటారా? నేనెప్పుడన్నానమ్మా? హలో 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 స్వామీజీ, మీ మాట నాకు వినిపించడం లేదండి. మీ మాట నాకు వినపడుతుందమ్మా. హలో 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 హలో. ఇక్కడ సిగ్నల్స్ లేవు జయంతి గారు. ఫోన్ కట్ అయిపోయింది. అయినా పర్వాలేదు, విషయం అంతా స్వామీజీతో చెప్పేశాను. ఇంతకీ ఏం చెప్పారు మరి? సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, మీ స్వామీజీ కూడా 22 మంచి రోజని చెప్పారు. అలా అని చెప్పారా? అవునండి, చెప్పేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో కాని వీళ్ళ జాతకాలు తెలుసుకొని ముహూర్తాలు చూసుకొని పేపర్ యాడ్ ఇచ్చారు. ఈ లేదత్తే గారు, ఈవిడేదో మాయ చేసి వచ్చింది. స్వామీజీ ఏదో చెప్తే ఈవిడేదో మాట్లాడుతోంది. జయంత్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? స్వామీజీ ఏదో చెప్పడం ఏంటి, నేనేదో మాట్లాడడం ఏంటి? పోనీ మీరు అక్కడే ఉన్నారు కదా. ఆయన ఏం చెప్తే
నేను ఏం మాట్లాడానో అది చెప్పండి. సరిగ్గా వినిపించలేదు. విననప్పుడు ఇలా నోరు జారకూడదు. సావిత్రమ్మ గారు నేనేదో అబద్ధం చెప్పానని అనుకోరు. అబ్బో, మీరు చెప్తుంది అబద్ధమేగా. చూడండి, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇదేం బాలేదు. మాట అనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి అనడానికి మీరు చేస్తున్న పనులు ఏమైనా బాగున్నాయా? ఏమీ బాలేదుగా. చెల్లి, అబ్బా నువ్వుండక, ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను. ఏంటండి తేల్చేది? ఎంత ఆడపిల్ల పెళ్లి వాళ్ళమైతే మాత్రం నోటికొచ్చినట్టు ఇలా మాట్లాడతారా? అలా మాట్లాడేలా చేస్తోంది మీరు. మేమేం చేశాం? చేస్తున్నవన్నీ మీరే. మీ వల్లే మాకి తలనొప్పులు. జయంతి గారు, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. ఓపిగ్గా ఉన్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేనలా ఎందుకు అనుకుంటాను? మీరు చేస్తున్న చేతలన్నీ నాకు తెలుసు కదా. అదిగోండి, మీరు మళ్ళీ ఆగండి. రత్నమాల గారు, మీరు ఇంకేం మాట్లాడకండి. అది అలా చెప్పండి అత్తయ్య గారు. జయంతి, నువ్వు కూడా మాట్లాడకూడదమ్మా. రత్నమాల గారు, శుభకార్యం ముందు పెట్టుకుని ముందే ఇలా గొడవలు పట్టడం మంచిది కాదండి. నేను మొదలు పెట్టలేదండి. ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు కదా, అలాగే సంతోషంగా ఉండండి. మా స్వామీజీ గారు కూడా చెప్పారని అంటున్నారు కదా మీరు. అవునండి, మీ స్వామీజీ మంచి రోజేనే చెప్పారు. సరే, ఆ మంచి రోజే మా స్వామీజీ గారు చెప్పినట్టే చేద్దాం. అంతవరకు మాత్రం ఇలా గొడవలు పడకండి. చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంటుంది. జయంతి, తీసుకో. రత్నమాల గారు, అత్త నోటి వెంటే మంచి మాట వచ్చేసింది కదా. ఇక ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. పెళ్ళంటే ఆషామాషి కాదు, అది కూడా వజ్రపాటి వారింట్లో పెళ్లి. ఇప్పటి నుంచి అనుకుంటే కాని అప్పటికి పనులు పూర్తి కావు. పదండి పదండి, బోల్డ్ పనులున్నాయి. పదండి రత్నమాల గారు. చూసావా మీ అమ్మని? సూర్యకి నాకు పెళ్లి, సూర్యకి నాకు పెళ్లి, సూర్యకి నాకు పెళ్లి. సామాన్య, నీ ఎమోషన్స్ ని కంట్రోల్ పెట్టుకో. రోడ్ మీద వెళ్ళే వాళ్ళు చూసి నీకు పిచ్చి అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఈ హ్యాపీనెస్ నేను ఎంజాయ్ చేయకుండా ఉండలేను. సూర్య, వెహికల్ ఏదైనా వస్తే లిఫ్ట్ అడుగుదాం. తొందరగా ఇంటికి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుందాం. సూర్య, ఎక్కడ సామాన్య ఆగు, నీతో మాట్లాడాలి. ఈ వేస్ట్ మాటలు వినే టైం నాకు లేదు. తప్పుకో. డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావా? నేను అసలే సంతోషంగా ఉన్నాను. నా మూడ్ బాగుంది, చెడగొట్టుకో. వదిలే. వదిలేను. ఏంటి నీ గోల? ఇలా రోడ్ లో చిందులు వేయడం కరెక్ట్ కాదు. వజ్రపాటి కుటుంబం ఇలా నడి రోడ్డు మీద తైతకలాడదు. అవునా? అవును. అచ్చి అటులే పెద్ద చెప్పొచ్చు. వీళ్ళేరే దాబాకి వెళ్ళారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారేంటి? నువ్వు ఎంజాయ్ మూడ్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయి ఉంటారు అని నువ్వు అనుకుంటావు. నా సూర్య ఏమనుకోడు. దీన్ని ఎవడు చేసుకుంటాడా గాని వాడు చచ్చాడే. దేవుడా, మా అన్నయ్య మాత్రం చేసుకోకూడదు. శ్యామ్, ఆగు. శ్యామ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నీకు ఆ సామాన్య ఉందిగా, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఏమి తెలియనట్టు చిన్న పిల్లల్లో మొహంలో పట్టుకు. నేను చూస్తుంటేనే కాలిపోతుంది. నువ్వేగా నీకు ఆ సామాన్యకు పెళ్లి అనన్నా? నేను అనలేదు, పద్మక్క చెప్పింది. నాకు అలా వినపడింది. ఉన్నదేగా, పద్మావతిని చెప్తుంది. పద్మక్క ఇంకా ఏదో చెప్తుంది సార్. పద్మక్క ఇంకా ఏదో చెప్తుంది సార్. సెల్ ఫోన్ సిగ్నల్ లేక వినిపించలేదు. మళ్ళీ నేను కూడా ట్రై చేసిన కలవలేదు. గాడ్ ప్రామిస్. ఇందాక చూశాను, సిగ్నల్స్ లేవు. ప్లీజ్ నన్ను నమ్ము. రింగ్ అవుతుంది, ముందెవరో చూడు. ఓకే. శామ్, మీ డాడ్. డాడ్? మాట్లాడు శామ్. ప్లీజ్ శామ్, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆయన ఏదో అనుకుంటాడు. తీసుకో శామ్, మాట్లాడు ప్లీజ్. కొంచెం మార్చు. ఐ మీన్ నవ్వు. ఇదొకేనా?
అలా నవ్వితే ఆయన గుర్తుపట్టడు. ఐ మీన్ ఫాదర్ కదా, కొంచెం అఫెక్షనేట్ గా నవ్వితే బాగుంటుంది. మాకు తెలుసు. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ డాడ్, మీరెలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఉన్నట్టుండి బయటకు వచ్చినట్టున్నా. హాయ్ అంకుల్, అది అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వచ్చాం. అవునా, మరి పెళ్ళెప్పుడు?